హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అదంతా ఏంది అనేది మనము వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం అనమాట స్లోగానే. సో ఫస్ట్ అయితే మార్నింగే బయలుదేరిపోతాం చీకటితోని. మార్నింగ్ 6:30కి అనమాట. చీకటి అంటే మళ్ళీ అంత కాదు, ఎర్లీగా అంటే జస్ట్ లైక్ ఒక 6:30కి అలాగా. అంటే బైక్లో వెళ్తున్నాం అనమాట. ఇంకా లేట్ అయిపోతే ఇంకా ఫుల్ ఎండ వచ్చేస్తుంది. సో అందుకోసం మార్నింగ్ 6:30కి రెడీ అయిపోయినాను అనమాట. అది ఇంకా సన్ స్క్రీన్ అదైతే పెట్టుకుంటున్నాను. నాకు ఎండ అంతగా పడదనమాట, మామూలుగా చెప్పడం కాదు, మామూలుగా నాకు కొద్దిగా ఎండ ఎక్కువ పడదు. సో అందుకోసం ఇంకా సన్ స్క్రీన్, మా బుడ్డోడికి కావాల్సిన వాటర్ బాటిల్ అన్నీ అయితే బ్యాగ్లో సర్దేసుకున్నాను. అండ్ ఇంకైతే ఫస్ట్ బయలుదేరిపోతాం అనమాట. నేను, మా పెద్ద బాబు, మా ఆయన అండ్ మా బుడ్డోడు, మేము నలుగురం అయితే వెళ్తున్నాము. అండ్ లగేజ్ ఏమీ లేదు, జస్ట్ హాస్పిటల్ వరకే కాబట్టి. అంటే ఇక్కడ నుంచి జర్నీ ఒక 1.5 hours అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇక వెళ్ళే కొద్దీ ఎండ అయితే రావడం మొదలవుతూ ఉంది. అందుకే నేను ఫేస్ అట్లా పెట్టేశాను. ఈసారి డ్రైవింగ్ అయితే మా పెద్ద అబ్బాయి చేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా మేమైతే వెనకాల కూర్చొని బాగా రిలాక్స్ అవుతున్నాము. అండ్ ఇంకైతే వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాళహస్తిలో కొత్తగా వేసారంట హైవే. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినాను. అంటే కాళహస్తికి చాలాసార్లు వచ్చినానండి. హైవే వేసిన తర్వాత హైవే మీద రావడం ఇదే ఫస్ట్ టైము. అండ్ చాలా బాగుంది కూడాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఎవరైనా కాళహస్తి హైవే మీద వెళ్ళిన కింద కామెంట్ చేయండి. ఏంది ఇది కూడా కామెంట్ చేయాలా అంటే జస్ట్ క్యాజువల్గా అడిగాను, దానికి కూడా ఏం అనుకోవద్దండి. ఇంకా నేను మా ఆయన అయితే కాసేపు వీడియోస్ తీసుకుంటున్నాము. వీడియోస్ అంటే కొద్దిగా ఆటోమేటిక్గా నాకైతే స్మైల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే దారిలో ఆగి ఇంకా స్నాక్స్ అండ్ అలాగే మా బుడ్డోడికి జ్యూస్ అయితే తీసినాను అనమాట. ఇంకా మేము కూడా కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము. మా బుడ్డోడు చూడండి తినే మైసూర్ పాక్ కూడా తిని చూపిస్తున్నాడు. అండ్ నేనైతే టీ తాగుతున్నాను అనమాట. ఎండకి ఎందుకు టీ తాగుతున్నా అంటే మార్నింగ్ ఇంట్లో ఏం టీ తాగలేదు, అట్టే ఇంకా లేవగానే ఇంకా రెడీ అయిపోయి బయలుదేరినామన్నమాట. అండ్ ఎందుకంటే హాస్పిటల్ దగ్గర టోకెన్ తీసి పెట్టున్నారు. సో అక్కడ మాకు 55 వచ్చింది టోకెన్ నెంబరు. సో అందుకోసం కొద్దిగా ఎర్లీగానే బయలుదేరిపోయినాము. ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాము, ఎవరి కోసం వెళ్తామనమంటే ఎవరి కోసం కాదు, నా కోసమే అనమాట. అంటే నాకు కొద్దిగా వీక్గా ఉందన్నమాట. సో అందుకోసం ఎప్పటి నుంచో కొద్దిగా హెల్త్ అట్లా ఉండింది. సో అందుకోసం ఇంకా చెక్ చేయించుకున్నాము. ఇక హెల్త్ కదా ఎందుకు వెనకాల వేసుకుంటూ ఉండేదని చెప్పి సో ఫైనల్గా ఈరోజు అయితే వెళ్దామన్నమాట. గూడూరు అంటే నాకు ఎందుకో ఒక తెలియని సెంటిమెంట్ అనమాట. ఈ ఊరంటేనే చాలా అంటే చాలా బాగుంది. చూసుకొని చాలా రోజులైంది, చాలా మారిపోయింది కూడాను. అంటే ఎన్నో అయిపోతుంది కదా, సో ఇంకా అయ్యే కొద్దీ మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ఇష్టం నాకైతే. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడే హాస్పిటల్కి వచ్చినామన్నమాట. ఇక్కడే సిఆర్ రెడ్డి హాస్పిటల్కి. ఇక్కడే ఫస్ట్ మా పెద్ద అబ్బాయి, ఇక్కడే మా పాపకి కూడా పుట్టింది. సో ఈ హాస్పిటల్లోనే అనమాట. మా బుడ్డోడు ఒక్కడే తిరుపతిలో పుట్టింది. వాడికి కూడా నేను 9 months చెకప్కి ఈ హాస్పిటల్కి వచ్చాను. బట్ సడన్గా ఇంకా నైట్కి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కువ జర్నీ అయిపోతుంది, అంత లోపల బేబీ ఉండదని చెప్పి సో ఇంకా ఈ తిరుపతిలో హాస్పిటల్కి అయితే రావాల్సి వచ్చింది. సో ఫైనల్ ఇంక ఈ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినామన్నమాట. మా నాన్న అయితే నా కోసం టోకెన్ తీసి పెట్టేస్తున్నాడు. సో టోకెన్ నెంబర్ అయితే 55 వచ్చింది. యాక్చువల్లీ ఈ టోకెన్ నెంబర్ పెట్టుకొని వెళ్తే మనకి ఆడ అయ్యే లోపల ఈవినింగ్ 6 అవుతుంది అనమాట, మనకి ట్రీట్మెంట్ చూసి తీసి పంపించే లోపల. సో అందుకోసం ఇక్కడ వచ్చినామని తెలిసి మా పెద్ద అబ్బాయి వచ్చాడనమాట. పెద్ద అబ్బాయి అంటే మా బావ కొడుకు, మా పెద్ద బావ కొడుకు అనమాట. వాడిని నేను ఒక్కసారి ఎప్పుడో ఒక షార్ట్ వీడియోలో ఎప్పుడో ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఒక గ్లింప్స్ చూసుంటారు. అది కూడా నేను క్లారిటీగా చెప్పలేదు అది ఎవరో కూడా, బట్ ఇక్కడ కనిపిస్తారులేండి. అండ్ నెక్స్ట్ అయితే హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. ఇప్పుడే వచ్చినాం కదా, కాసేపు ఇంకా చాలా టైం పడుతుంది. మార్నింగే వచ్చి ఎంత రష్ ఉన్నారో చూడండి. మార్నింగే వచ్చి టోకెన్ తీసుకున్నా అప్పటికి ఇంకా 55 వచ్చింది మాకు. యాక్చువల్లీ మేము మార్నింగ్ 6:30కి బయలుదేరిపోయినాము. అండ్ 9:30 కంటే రీచ్ అయిపోయినాం అనమాట గూడూరు. సో కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళిపోయినాము. ఇంకైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఇంకైతే కాసేపు చెకప్కి అక్కడ కూర్చున్నాము. రష్ చూడండి ఎంత ఉందో. ఈ హాస్పిటల్లో ఎప్పుడు రష్ ఫుల్గానే ఉంటుంది. ఈ హాస్పిటల్ చూడగానే మెమరీస్ గుర్తు చేసినాయి అనమాట, లైక్ ఇక్కడే కదా అంతా. సో అందుకోసం అండ్ ఇంకైతే ఇప్పుడు బయటకైతే వస్తున్నామన్నమాట. మా బుడ్డోడు హాస్పిటల్ అంతా వాడిదే అన్నట్టు తిరుగుతున్నాడు. సో ఇంకైతే బయటకు వచ్చేసినామన్నమాట. ఈ నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా హాస్పిటల్ వ్లాగ్ పెడతానని చెప్పి, బట్ స్టిల్ టైం ఎలా మారుతుందో తెలీదు. నాకైతే కొద్దిగా బాడీలో వీక్గా ఉందన్నమాట. సో అందుకోసం ఇంకా నేనైతే రావాల్సి వచ్చింది. అండ్ ఇంకా అయితే వచ్చేసినామన్నమాట. నా చెకప్ కూడా అయిపోయింది. దీనికి ఎంత జరిగింది తెలుసా, లైక్ యాక్చువల్లీ చెప్పినా కదా, మేము ఏమీ లేకుండా పోతే ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ చెకప్ చేసి పంపించడానికి అంత రష్ ఉన్నింది. మామూలుగానే ఈ హాస్పిటల్ అంటే రష్. సిఆర్ రెడ్డి హాస్పిటల్ గూడూరులో మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది. నేనేం సపరేట్గా మెన్షన్ చేయలేదు. అండ్ మీకు ఎవరికైనా తెలుసు నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మా పెద్ద బాబు కొడుకు అని చెప్పా కదా, సూర్య, వాడైతే వచ్చినాడు. సో ఇంకా వాడైతే ఒక ఇద్దరిని పంపించి రికమెండేషన్ అయితే చేయించారనమాట. సో దానివల్ల మేము ఆఫ్టర్నూన్ 12 కంతా మాకు చెకప్ అయిపోయింది. లేకపోతే ఈవినింగ్ 6 అయ్యిండేది. ఇంకా అలాగే మా పెద్ద బాబు కూడా వచ్చాడు. బట్ ఆయన వచ్చినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. అప్పుడు ఫోన్ నా దగ్గర లేదు. సో ఆయన కూడా చూడడానికి వచ్చారనమాట. సో ఆయన అయితే చూపలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే
ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అక్కడే ఇంకా రిటర్న్ బయలుదేరిపోదాం అనుకున్నాం తిరుపతికి. బట్ ఎండ ఎక్కువగా ఉంది, నీకు ఆఫ్టర్నూన్ ఆ ఎండకు పోయి ఎందుకులే అని చెప్పి అందులో బుడ్డోడు ఉన్నాడు. సో అందుకోసం ఇట్లా కోటకి వెళ్ళిపోయినాం అనమాట మా అమ్మ వాళ్ళ ఊరికి. అక్కడ ఉండి సాయంత్రం కావాలంటే రిటర్న్ అయిపోదామని చెప్పి. సో వెళ్ళిన వెంటనే పూలు ఉన్నాయి, మల్లె పూలు మొగ్గలు బాగా పూసేస్తున్నాయి అనమాట. కడితే 2 మూలలకు వచ్చాయి. మా బుడ్డోడు చూడండి నేను కోస్తా అంటే ఆడ నీళ్ళతో ఆడుతున్నాడు. మా ఇంటి ఎదురుగా చెట్లు చాలా ఉంటాయి అనమాట. ముందు ఒక మనీ ప్లాంట్ ఉండేది, నేను కూడా అది ఒక లాంగ్ వీడియోలో చూపించాను, ఎంత పెద్దది తెలుసా. బట్ అది మళ్ళీ కట్ చేసేసినాము, మళ్ళీ కానీ పెరుగుతుంది ఇటు సైడ్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా అక్కడ చెట్లు చూపిస్తాలేండి. సో ఇంకైతే నేను ఫస్ట్ మల్లె పూలు అయితే కోసుకుంటున్నాను. నాకు పూలన్నా గోరింటాకన్నా గాజులన్నా చాలా పిచ్చి, అండ్ కుంకుమ బొట్లు కూడా చాలా పిచ్చి అనమాట. ఎంత పెట్టుకున్నా ఇంకా నాకు పెట్టుకోవాలా వేసుకోవాలా అనిపిస్తుంది. ఇంకైతే పూలైతే కోసేసాను. ఇంచుమించు 1.5-2 మూలల దాకా వచ్చిందనమాట ఇంట్లో కాసినటివి. ఇంకా మా బుడ్డోడు అయితే బబుల్స్ కొన్నాడు, వాడు దాంతో నేను కూడా కాసేపు ఆడుతున్నాను. సాయంత్రం అవుతున్నా అక్కడ ఇంకా ఎండ తగ్గలేదనమాట, ఫుల్ ఎండ మా ఊర్లో అయితే. ఇంకా నేను కట్టిన పూలు చూడండి ఎంత చిక్కగా కట్టినా 1.5 మూర అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా అన్న వాళ్ళ ఇంట్లో 2 pairs ఆఫ్ లవ్ బర్డ్స్ ఉన్నాయి, అండ్ అలాగే 2 కోళ్ళు కూడా పెంచుతున్నారు. అండ్ కాసేపు వాళ్ళ ఇంట్లో కూడా ఉండేసి మాట్లాడేసుకొని అక్కడే యాక్చువల్లీ మేము ఫస్ట్ కోటకి వెళ్ళాం కదా, అక్కడ నుంచి కోట నుంచి వీళ్ళు ఉండేది విద్యానగర్ అనమాట, పక్కనే లేండి, జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడైతే తిన్నాము. అంటే అక్కడ తినేసి లంచ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఆ పక్షులు చాలా అంటే చాలా బాగున్నాయి, పెద్ద బోన్లో వేసి పెట్టున్నారనమాట. సో అక్కడ ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఉన్నామన్నమాట. నాకు ఆ పక్షులనే చూడాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను మా పెద్ద అబ్బాయి కలిసి కోటమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం అనమాట. మా ఆయన కూడా రాలేదు, నేను మా పెద్ద అబ్బాయి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంటుంది కోటమ్మ గుడి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు, చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. ఇక్కడే మా బుడ్డోడికి ఎంట్రికలు తీసాము 11 months అప్పుడు. అదే మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో, ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయింటే చూడండి. బట్ దాంట్లో ఎక్కువ మాట్లాడలేదు, బట్ స్టిల్ అక్కడ లైవ్లోనే మాట్లాడేసి ఉంటానన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయింది. ఇది మామూలుగా ఈ ఉయ్యాల అదంతా లేదు, ఆ కృష్ణుడు అదంతా కూడా ఈ మధ్య కట్టినారు, లైక్ ఒక 1 year అట్లా అవుతుంది. ముందంతా ఇదంతా ఖాళీ స్పేస్ అనమాట. ఇంకా ఆవులు కూడా ఈ మధ్య పెట్టినారు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ కూడా అనమాట. ఈమె గ్రామ దేవత ఈ కోటకి. అది మీకు ఎవరికైనా టెంపుల్ తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడు ఊరికి వచ్చినా కానీ ఖచ్చితంగా ఏమైనా దర్శించుకొని ఒక టెంకాయ కొట్టుకొని పోతాను అనమాట. అంత బాగుంటుంది. కోట జాతర జరుగుతుంది, అప్పుడైతే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది, ఇంకా చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడే దగ్గరలో కనుపూరు కూడా ఉంటుంది, అది నా ఛానల్ ఎప్పుడు చూపించలేదు అనుకుంటా. మీరు కూడా దర్శనం చేసేసుకోండి కోటవ తల్లిని, అది నేను ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే గూడలికి వెళ్ళామన్నమాట. కోట గురించి దర్శించుకున్న తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరిపోయినాము. ఈవినింగ్ ఒక 5 అట్లా ఇట్లా గూడల్లో వచ్చి ఆట దర్శనం చేసుకున్నాం అనమాట. అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా గూడలకి వెళ్ళిపోయినాము. శివయ్యని అయితే దర్శించుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు ఆరతి కూడా ఇచ్చినారు. ఇంకా బయట అయితే కాసేపు కూర్చున్నాము. ఈవినింగ్ కొద్దిగా చల్లబడ్డాక అయితే బయలుదేరినాం అనమాట. లైక్ ఒక 5 అలాగా. అనుకోలేదు సడన్గా కోటకి వెళ్తాం మరి, కానీ ఆ రోజు అయితే వెళ్ళిపోయినాము. అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎండగా ఉంది కదా, ఇంకా అట్లా తిరుపతికి బయలుదేరిపోతే చాలా జర్నీ, ఆ ఎండకి అనవసరంగా ఎందుకు అని చెప్పి అంత సాహసం అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా హారతి అయితే తీసుకుంటున్నాము. ఎందుకో గుడిలోకి వెళ్తే ఒక తెలియని పీస్ఫుల్నెస్ వస్తుంది. ఎప్పుడైనా అనుకుంటే మనం అనుకున్న ప్లాన్ కన్నా అనుకోని ప్లాన్సే బాగా జరుగుతాయి. సార్ అనుకోలేదు ఈరోజు కోటకి వెళ్తాను అండ్ నెక్స్ట్ అలా కోట గుడికి వెళ్తాను అండ్ అలాగే గూడలకి వెళ్తాను అని చెప్పి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిపినాయి, కానీ చాలా అంటే చాలా బాగా జరిగినాయి అనమాట. సో ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరిపోతా అంటే మా అన్న కాల్ చేసినాడు అనమాట. లైక్ అసలు గూడల్లో ఎందుకు ఆగినామంటే అది మీరు ఏ రీజన్ చెప్పలే కదా. మేము మామూలుగా కోటను దర్శించుకొని బయలుదేరిపోయినాము. బయలుదేరిపోయిన తర్వాత మా అన్న కాల్ చేసినాడు అనమాట. లైక్ ఇలాగా పనసకాయలు ఉన్నాయి మర్చిపోయినాను, నేను వస్తాను మీరు అక్కడ ఆగండి అని చెప్పి. సో ఇంకా మా అన్న అంత ప్రేమగా ఫోన్ చేసి పనసకాయలు ఉన్నాయి ఆగండి అంటే మా అన్న కోసమైనా ఆగాలి కాబట్టి సో మేమైతే గుడిలో ఆగినామన్నమాట. గజస్తంభం చూడండి ఎంత పెద్దదో. సో ఇంకా మా అన్న వచ్చేదాకా కాసేపు గుడిలోనే దర్శించుకొని తిరుగుతూ ఉన్నాము. వెదర్ కూడా చాలా బాగుంది. గూడలి పైన కొండ మీద కోతులు ఉంటాయన్నమాట. అది ఇంకా చాలా బాగుంటుంది అక్కడ వెదరు. నడుచుకొని ఎక్కుతారు, బండిలో ఎక్కుతారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాలేండి. ప్రస్తుతానికి దీంతో అయితే అడ్జస్ట్ అవ్వండి. మోస్ట్లీ మెయిన్ దేవుని అయితే చూపించేశాను. మేము కూడా ప్రదక్షిణ చేసుకుని అయితే మళ్ళీ దండం పెట్టుకోవడానికి అయితే వచ్చినామన్నమాట. సో ఇక దేవుని అయితే చాలా అంటే చాలా బాగా దర్శించుకున్నాము. అక్కడ రష్ చాలా తక్కువ ఉంటుంది, లైక్ మామూలుగా అంత రష్ ఏమి ఉండదు, కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. మీరు కూడా ఎప్పుడో ఒకసారి విజిట్ అయి ఉంటారు. ఎవరైనా విజిట్ అయితే నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇక మేమైతే కాసేపు ఆ గుడిలో కూర్చొని మాట్లాడేసుకొని ఇంకా దేవుని అయితే బాగా దర్శించుకున్నాను అనమాట.
అండ్ ఇంకా ఇప్పుడైతే మా అన్న కోసమే వెయిటింగ్. ఇంకా మా అన్న కానీ పనసకాయలు చేసినట్టు వెళ్ళిపోవాలి. పనసకాయలు ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి పనసకాయలు అంటే పిచ్చి. సో ఇంకా వాళ్ళ అల్లుడు అడిగాడని ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు పనసకాయలు పంపిస్తూ ఉంటాడనమాట. సో ఇంకా పనసకాయల కోసం వచ్చాడు. సో ఇంకా అవైతే మేము బైక్లో పెట్టేసుకొని ఆ రోజు మేము ఎలా వచ్చామంటే నిజంగా చెప్పలేము. నలుగురం బైక్ మీద అండ్ ప్లస్ ఆ పనసకాయలు అందరూ కూడా మమ్మల్ని చూస్తున్నారు. మీరు అనుకోవచ్చు బస్సులో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని. కానీ ఇంకేం చేస్తాం, ఎక్కేసాను. నాకు హాస్పిటల్స్ అన్నా ట్యాబ్లెట్స్ అన్నా అసలు నచ్చవు, భయం కూడా. బట్ నేనే ఇన్ని మెడిసిన్స్ నాకు వరకు ఓపెన్ చేస్తాను అనుకోలేదనమాట. అట్లా మారిపోతుంది సడన్గా. ఇన్ని మెడిసిన్స్ అంటే నాకే షాక్ అవుతుంది. లైక్ డైలీ 5 to 6 మెడిసిన్స్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకా అవే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఇది కూడా చూడండి. అండ్ అలాగే ఒక టానిక్ కూడా ఇచ్చినారనమాట. అసలు నాకు నిజంగా మెడిసిన్స్ అంటే ఎందుకు అంత నచ్చదు. అండ్ అలాగే 3+ ఇంజెక్షన్స్ ఇచ్చారనమాట. ఇంజెక్షన్స్ అంటేనే నాకు పిచ్చా భయం యాక్చువల్లీ. ఇంజెక్షన్స్ అన్నా హాస్పిటల్స్ అన్నా ఈ మెడిసిన్స్ అన్నా నాకు అట్లా కొంతమందికి ఉంటారు పడని వాళ్ళు కూడా. అందులో నేను ఒక్కదాని అనమాట. ఆ ఇంజెక్షన్స్ వేయించుకోవాలంట. అబ్బా నాకు నిజంగా చూస్తేనే భయం వేస్తుంది. బట్ ఇంకేం చేయలేము. అండ్ ఇదేందో మెడిసిన్ టూర్లో అయిపోయింది కదా, ఇన్ని మెడిసిన్స్ ఇస్తారు అనుకోలేదు. మామూలుగా చెకప్ అయిపోయి వస్తుంది అనుకున్నాను. బట్ ఇన్నైతే వచ్చినాయి. ఇంకేం చేస్తాను, డాక్టర్ ఇచ్చారు కాబట్టి వాడాల్సిందే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేయండి. ఈరోజు అంతా సడన్గా అయిపోయింది. అండ్ ఈసారి మీరు గమనించి నేను తొందరగా లాంగ్ వీడియో పోస్ట్ చేసేసాను. ఎక్కువ రోజు అయితే గ్యాప్ తీసుకోలేదు. ఇంకా మీదట కూడా డైలీ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పక్కా పోస్ట్ చేస్తా. వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.